అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. అదే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం. ట్రైనీ మహిళా అధికారి లైంగిక వేధింపుల కేసులో ఆయనపై ఇప్పటికే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆత్మహత్య యత్నంతో పాటు ఆయన ఒక లెటర్ కూడా రాశారు కృష్ణారెడ్డి. ప్రస్తుతం ఇప్పుడు కృష్ణారెడ్డి ఐసీయూలో కొనసాగుతూ ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఐపీఎస్ ట్రైనింగ్ లో ఇదేం పాడు పని అంటూ కూడా నెటిజన్లు అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా ఈ కేసుకు సంబంధించి ఉత్పన్నమవుతున్నాయి. ఇది సామాన్య ప్రజలు కూడా వాళ్ళ మెదడులో మెదిలేటువంటి క్వశ్చన్స్ అన్నమాట. అండ్ ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి అంటే చట్టాన్ని కాపాడాల్సినటువంటి వారే తప్పులు చేస్తారా అని ఇప్పుడు ప్రజల నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాకుండా ఎంతో బాధ్యత. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అంటే ఎంత ఫిజికల్ గా అయినా మెంటల్ గా అయినా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఎంతో బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం వాళ్ళకి మీద ఎంతైనా ఉంటుంది. ఎంతో బాధ్యతగా మెలగాల్సినటువంటి పర్సన్స్ ఇలాగా బాధ్యతగా ఉండాల్సిన వారు ఇలాగైనా చేసేది, ఇలాగ చేస్తారా అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు కృష్ణారెడ్డి రాసినటువంటి లెటర్ లో అక్కడ ఏడాది కాలంగా కూడా మేము రిలేషన్ లో ఉంటున్నాము అని చెప్పేసి ఆయన స్పష్టంగా కూడా క్లియర్ చేశారు. ఆయన ఆత్మహత్య యత్నానికంటే ముందు ఒక లెటర్ ఏదైతే ఉందో అందులో ఆయన ఖచ్చితంగా మెన్షన్ చేశారు. మేము 2025 నుంచి కూడా మేము రిలేషన్ లోనే ఉన్నాము, మెంటల్లీ ఫిజికల్లీ అని కూడా ఆయన క్లియర్ గా అందులో మెన్షన్ చేశాడు. మరి ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒకటేసారి బెడ్సి కొట్టడంతో ఈ రచ్చ మొదలైందా ఏంటి అని చెప్పేసి ఈ లెటర్ చదివిన తర్వాత కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే ప్రేమించి అమ్మాయి పెళ్లి చేసుకోవడంతో కృష్ణారెడ్డి తట్టుకోలేకపోయారా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ ఎవరైతే వేధింపులు అని చెప్పేసి కేసు నమోదు చేశారో ఆ మహిళకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరు కూడా రిలేషన్ లో ఉన్నాము అని చెప్పేసి ఆయన క్లియర్ గా కూడా ఆయన రాసినటువంటి లెటర్ లో మెన్షన్ చేసినటువంటి లెటర్ అయితే మనం క్లియర్ గా ఇప్పుడు యూటీవీ స్క్రీన్ అయితే మనం చూస్తా ఉన్నాం. సో ప్రేమించి అమ్మాయి పెళ్లి చేసుకోవడంతో కృష్ణారెడ్డి తట్టుకోలేకపోయారా, అందుకనే ఇలాంటి ఒక పని చేశారా అని చెప్పేసి ఇలాగా ఈ వైపు నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ పెళ్ళైన తర్వాత కూడా కృష్ణారెడ్డి ఆ అమ్మాయిని వేధించాడా అంటే పెళ్ళైన తర్వాత కూడా వేధించాడా అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు రేజ్ అవుతున్నాయి. సో లెటర్ లో కూడా ఆయన చెప్పినట్లు లెటర్ లో ఆయన మెన్షన్ చేసింది ఏంటి అంటే ఆ అమ్మాయి నన్ను వేధించింది అని చెప్పేసి, నా ఇష్టం లేకపోయినా తనే నన్ను ముట్టుకునేది, తనే నా రూమ్ కి వచ్చేది, దానికి సంబంధించినటువంటి వాట్సాప్ చాట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రూఫ్ ఉందో అదంతా కూడా నా ఆండ్రాయిడ్ మొబైల్లో ఉంది, నా ఐఫోన్ లో కూడా ఉంది. ఏదైతే తనే నేను నీ రూమ్ కి వస్తానని చెప్పడం, వాట్సాప్ లో డోర్ ఓపెన్ చేయమని చెప్పటం, అవంతా ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నాను, వీడియో రూపంలో నా ఫోన్ లోనే భద్రపరిచాను. అంటే ఇందులో క్లియర్ గా చెప్పకనే చెప్పింది ఏంటి అంటే అమ్మాయి నన్ను వేధించింది, నా కన్సర్న్ లేకున్నా కూడా నన్ను ముట్టుకునేది, నన్ను హక్ చేసుకునేది అని చెప్పేసి ఆ లెటర్ లో ఆయన చెప్పడం జరిగింది. సో లెటర్ లో చెప్పినట్లు కృష్ణారెడ్డినే ఆ అమ్మాయి వేధించిందా అనేటువంటి లెటర్ చూసిన తర్వాత ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. అసలు అందులో ఆయన లెటర్ లో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పింది ఏంటయ్యా అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏదైతే ఆయన గ్యాదర్ చేశాడో అయితే ఇక్కడ సడన్ గా కూడా ఇంకొకటి కూడా ఇందులో రేజ్ అవుతుంది. వాళ్ళు అంతకు ముందు హ్యాపీగానే రిలేషన్ లో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇలాంటి ఒక గొడవ లాంటిది ఎందుకు బయటకు వస్తుంది, ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎందుకు బయటకు వస్తుంది, ఇలా వేధింపుల కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అండ్ అందులో ఆయన క్లియర్ గా మెన్షన్ చేసి అండ్ ఈయన రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు ఆయన లెటర్ లో మెన్షన్ చేసినట్టుగా అమ్మాయే నన్ను వేధింపులకు గురి చేస్తుంది అన్నట్టుగా ఇప్పుడు లెటర్ లో ఆయన రాయడం జరిగింది. అంటే నా ఇష్టం లేకుండానే, నా ఇష్టం 1% కూడా లేదు, నా కన్సర్న్ లేకుండానే నన్ను ముట్టుకునేది, నన్ను హక్ చేసుకునేది అని చెప్పేసి ఆయన లెటర్ లో పేర్కొన్నాడు. మరి ఆయన అప్పుడే ఎందుకు నువ్వు నన్ను ముట్టుకోకూడదు, నా దగ్గరికి రాకూడదు అని ఎందుకు చెప్పలేకపోయాడు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా ఉంది. అంతేకాకుండా ఆమె నేను నీ రూమ్ కి వచ్చాను, డోర్ ఓపెన్ చేయని చెప్పేసి వాట్సాప్ లో చాట్ కూడా ఉంది అని ఆయన చెప్పడం జరిగింది ఆ లెటర్ ద్వారా. మరి ఆయనకి ఇష్టం లేనప్పుడు రూమ్ డోర్ ఓపెన్ చేయకుండా ఉంటే కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవంతా కూడా నేను ఇది ఏదైతే ఉందో ఇదంతా వీడియో ప్రూఫ్ కోసం నేను తీసుకున్నాను, కేవలం నేను ఇదంతా సేకరించుకుంది, నేను ఇదంతా భద్రపరుచుకుంది కేవలం వీడియో ప్రూఫ్స్ ఉండాలి అని చెప్పేసి, ఎవరికైనా ప్రూవ్ చేయాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఆయన
ఆయన ఎవరికి ప్రూవ్ చేయాలనుకున్నాడు ఇంతకు? అండ్ ఇంకొకటి, అసలు ఆయన వాళ్ళ హస్బెండ్ కే నేను ఈ చాటింగ్స్ అంతా కూడా, వీడియోలంతా కూడా, ఫోటోలు కూడా నేను వాళ్ళ హస్బెండ్ కే పంపించాను అని చెప్పాడు. సో అసలు భర్తకు చాటింగ్ వీడియోలు, ఫోటోలు కృష్ణారెడ్డి ఎందుకు వాళ్ళ హస్బెండ్ కు పంపించాడు? వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా, లేకుంటే ఈ మహిళ ఇలా చేస్తుంది అని క్లియర్ గా వాళ్ళ హస్బెండ్ కి తెలిస్తే ఏదన్నా గొడవ జరిగి విడిపోతారు అనే కోణంలో ఆయన పంపించాడా? అసలు ఆయన పంపించాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అని చెప్పేసి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే ఇంకొకటి, ఆత్మహత్య యత్నం కూడా ఆయన చేయడం జరిగింది. నేను చట్టాన్ని నమ్ముతాను, చట్టాన్ని ఖచ్చితంగా నమ్ముతాను అని చెప్పేసి ఆయన ఇన్స్టాగ్రామ్ లో గానీ సోషల్ మీడియాలో గానీ ఆయన ఒక పోస్ట్ పెట్టే ఆత్మహత్య యత్నం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మరి అలాంటి ఒక చట్టాన్ని నమ్మేటువంటి వ్యక్తి ఎందుకని ఆత్మహత్య యత్నం చేయాలి? సానుభూతి కోసమే కృష్ణారెడ్డి ఈ ఆత్మహత్య నాటకం ఆడారా అని క్వశ్చన్ వస్తుంది. అటు పోలీసులు కూడా ఇదంతా నాటకమేమో అని కూడా పోలీసులు కూడా ఒక రకంగా అనుమానం వ్యక్తపరుస్తున్నారు. చట్టాన్ని నమ్మేటువంటి వ్యక్తి అయితే అంతా ఆవిడే ఇతన్ని వేధించినటువంటి సిచ్యువేషన్ కనుక ఉంటే అది ప్రూవ్ అవుతుంది కదా. కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం ఎందుకు చేసుకోవాలి అంటే అది నాటకమా అని చెప్పేసి ఈ రకమైనటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అలాగే కాకుండా నేషనల్ పోలీస్ అకాడమీ అధికారుల విచారణలో ఏం తేలనుంది? ప్రస్తుతానికైతే నేషనల్ పోలీస్ అకాడమీ వాళ్ళు ఈయన ప్రస్తుతానికైతే ప్రాథమికంగా సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఆ అధికారుల విచారణలో ఏం తేలనుంది? అసలు ఈ కేసులో తప్పెవరిది? ఎవరు మోసపోయారు, ఎవరు మోసం చేశారు? కృష్ణారెడ్డి లెటర్ లో చెప్పినటువంటి ఆ ముగ్గురి పాత్ర ఎంత? అయితే కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నానికి ముందు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ లో కూడా ఈ తన చావుకు కారణం ఈ మహిళతో పాటుగా మరో ముగ్గురు అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ ముగ్గురు పేర్లు బస్వత, అలాగే వెంకటేశ్వరన్, కాశీ కల్రాల కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆ ముగ్గురి పాత్ర ఎంత ఉంది కృష్ణారెడ్డి లెటర్ లో చెప్పిన విధంగా? అసలు ఈయన చావుకు వీళ్ళ ముగ్గురికి ఏంటి కారణము? ఈ మహిళతో ఈ ముగ్గురికి ఏం సంబంధం ఉంది? అసలు నిజంగా ఈ కేసు గనక మీరు అనుకుంటే ఈ కేసులో తప్పెవరిది అని అనిపిస్తుంది? ఎవరు మోసపోయినట్టు, ఎవరు మోసం చేసినట్టు, ఎవరి వర్షన్ ఆఫ్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. నేను మోసపోయానంటే నేను మోసపోయాను అంటున్నారు. సో ఎవరు కూడా, ఇద్దరిట్లో ఎవరిని చూసినా కూడా నేను మోసపోయాను, నన్ను వేధించారు అని క్లియర్ గా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజంగా ఎవరు మోసపోయారు, ఎవరిని ఎవరు మోసం చేశారు? కృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి మిగిలిన ఆ ముగ్గురికి ఏముంది పాత్ర? అసలు ఏంటి రీజన్? ఇవన్నీ కూడా వివరాలు తెలియాలి అని అంటే అసలు తాజా అప్డేట్స్ వచ్చిన వెంటనే ఇట్స్ యూటీవీ మీకు అందిస్తూ ఉంటుంది. సో మీరేమనుకుంటారు ఈ కేసుకు సంబంధించి కింద కామెంట్ కూడా చేయండి. మిగిలిన తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.